ఈ తమ్ముడు పాపం నా కోసం చాలా కష్టపడి నువ్వు కూడా నా అక్క అన్నాడు. పాపం మీ తమ్ముడు వీడియో ఏదో చూసిన తర్వాత సమాధానం చెప్తాం. అంత ప్రేమగా నువ్వు అక్క అన్నప్పుడు నేను తమ్ముళ్ళలానే కదా బ్రదర్ ట్రీట్ చేస్తాను. మాట్లాడదాం. మాట్లాడింది ఆ? నువ్వు కూడా నా అక్క ఎలా మాట్లాడింది ఆ? అయ్యయ్యో ఎంత ఒకసారి కష్టం, చూడండి. ఎంత నేనైతే కష్టం సాయంత్రం వచ్చింది బ్రో పచ్చ నీకు. మీడియా కోసం చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తాను. ఎందుకు అనుకుంటున్నారా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అంత మాట్లాడినారు కదా, ఛాలెంజ్ ఇస్తున్నారు కదా, రెండు సిబిఐకి ఇచ్చేద్దామని. వాళ్ళు వచ్చి ఇప్పుడు డిఎస్సిని, అప్పుడు ఏపీపీఎస్సిని, మీరు డిఎస్సి అన్నారు కదా, మీకు ఏపీపీఎస్సికి డిఎస్సికి కూడా తేడా తెలియదు అని ట్రోల్ చేస్తారు భయ్య. మొన్న దీని గురించే మాట్లాడతారు వాళ్ళు. ఇంతకు మించి వీళ్ళు మాట్లాడేది ఏం ఉండదు. అండ్ ఇలా పేజీలు కూడా ఇది నిజం కాదంటావా బ్రదర్? చెప్పు. ఆ దాంట్లో ఉన్న కంటెంట్ సబ్జెక్ట్ వదిలేసి ఈ గురించి మీరు ట్రోల్ చేశారా లేదా అన్నది పాయింట్ 1. నేను పచ్చ మీడియా నిన్ను అనలేదు కదా బ్రో. నువ్వెందుకు గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు దవడుకుంటున్నావు? నేను అన్నది పచ్చ మీడియానే, నిన్ను కాదు. సో రిలాక్స్, చిల్, కంటిన్యూ చేద్దాం. ట్రోలింగ్ తిప్పుగా ఉంటారు. జైలు అక్క తమ్ముడు నిజంగా మనసు నుంచి వచ్చి మాట్లాడు. వైసీపీలో కొంచెం పద్ధతిగా మాట్లాడేవాళ్ళు మీరు. ఫర్ ది రికార్డ్ చెప్తున్నాను బ్రో, నేను వైసీపీ కాదు. నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉంటే ఫస్ట్ పెట్టు. నీలాగా నేను ఒక గాడికి ఎవరిని, ఒక ఇండివిజువల్ పర్సన్ అలా కట్టేయలేదు. నువ్వే ఇప్పుడు ఏదైతే చెప్పావో అది పచ్చి అబద్ధం. నేను వైఎస్ఆర్సీపీ అని నువ్వు అంటున్నావు కదా, ప్రూవ్ ఇట్. ఈ రోజు వరకు అయితే నేను వైఎస్ఆర్సీపీ కాదు. నీ దగ్గర నా మెంబర్షిప్ అయినా, నా ఐడి కార్డ్ అన్నా ఇలాంటి ఏమన్నా ఉంటే ప్రూవ్ చేయి. లేదంటే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని ప్రజలకి అర్థమవుతుంది. కానీ మీరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడాలంటే ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఫర్ ది రికార్డ్ బ్రో, థ్యాంక్ యూ నన్ను కొంచెం పద్ధతిగా మాట్లాడతానని గుర్తించినందుకు. నిజంగా అసలుకి సమాజం వెళ్ళిపోతుంది. అన్నయ్య కోసం మనకు ఎంత స్థాయికైనా సరే కిందకి దిగి మాట్లాడతామా? నాకు అన్నయ్యలు ఎవరు లేరు బ్రో. ఇప్పుడు తమ్ముడు నువ్వే దొరికావు. లెట్స్ కంటిన్యూ. తప్పైతే తప్పని చెప్పండి, ఒప్పైతే ఒప్పని చెప్పండి. ఎవరైనా ఆయన తప్పు మాట్లాడిందని ఖండిస్తే దాని నుంచి ఫిర్యాదు అయితే పచ్చ మీడియా చెప్పేసి ఒక ఘాటి కట్టడం ఏదైతే ఉందో, నీకంటే దౌర్భాగ్యం దుర్మార్గం ఏదైనా ఉంటుందా? ఎగ్జాక్ట్లీ బ్రో, నువ్వు చేసిన దౌర్భాగ్యం, దుర్మార్గం, అరాచకం కంటే ఇంకేమైనా ఉంటుందా? నన్ను వైఎస్ఆర్సీపీ ఘాటికి కట్టేస్తున్నావు. ఆన్ వాట్ డేటా? నీ దగ్గర ఏ డేటా ఉందని నన్ను వైఎస్ఆర్సీపీ కట్టేస్తున్నావు? నా దగ్గర వైఎస్ఆర్సీపీ మెంబర్షిప్ ఉందా, లేకపోతే వైఎస్ఆర్సీపీ సభ్యత్వం ఉందా, లేకపోతే ఏముంది? వాట్ ఎవిడెన్స్ యూ హ్యావ్? నేనేమన్నా వచ్చి నీకు చెప్పానా? లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నీకేమైనా చెప్పారా? సెంట్రల్ ఆఫీస్ నుంచో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్పారా ఈ అమ్మాయి మా పార్టీ అమ్మాయి అని? లేదు కదా. ఉంటే చూపించు. సరే మళ్ళీ చెప్తున్నా, వైసీపీలో పద్ధతిగా మాట్లాడే బ్యాచ్ మీరు ఒకరు. కానీ మీరు కూడా మళ్ళీ చెప్తున్నా బ్రో, ఫర్ ది రికార్డ్, నేను వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు. ఐఎమ్ ఓన్లీ ఎ సింపథైజర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది డిఫరెన్స్ నువ్వు తెలుసుకో. మాట్లాడతారని చెప్పేసి మేమైతే అనుకోలేదు. ఏపీఎస్సీకి ఏపీడిఎస్ నువ్వు ఎలా అనుకుంటావు అలా మాట్లాడడానికి నేను నువ్వు కాదు కదా బ్రో. అవతల వాళ్ళు మాట్లాడదాన్ని కూడా కొంచెం రెస్పెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మీకు పక్కన వాళ్ళ ఒపీనియన్ ని రెస్పెక్ట్ చేయడం చేత కదన్న విషయం నాకు ఇప్పుడే అర్థమైంది బ్రదర్. బట్ ఐఎమ్ 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి డిఫరెన్స్ తెలియకపోవడం చూడండి. నిజంగా దాన్ని మీరు కవర్ చేయడం, దాని గురించి మీరు మాట్లాడడం, దాని గురించి మాట్లాడేది నీకు పచ్చ మీడియా చెప్పేసి బ్రాండింగ్ వేయడం. నువ్వేం వేసావు బ్రో? నువ్వు నన్ను వైఎస్ఆర్సీపీ అన్నావు కదా, ఇప్పుడు నువ్వేంటి ఇలాంటి టూ ఫేస్డ్ వద్దు, ఒక ఫేస్డే ఉండు. నాలాంటి ఇండివిజువల్ గా ఉండే వాళ్ళ మీద ఇలా మీలాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ అని రుద్దడం ఎంతవరకు కరెక్ట్ అయితే నేను పచ్చ మీడియా అందం కూడా అంతే కరెక్ట్. తెలుసుకో బ్రదర్. ఊరికే వచ్చేసి ఒక వీడియో చూసేసి రుద్దేసి మాట్లాడేస్తే చెల్లుబాటు అవుతుందంటే అవ్వదు. ఎనీవేస్ బ్రదర్, చిల్, రిలాక్స్. నువ్వు కావాలంటే మీ పవన్ అన్న కోసం ఊగిపో, నాకేం అభ్యంతరం లేదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటావా, విమర్శించుకుంటావా, దట్ ఈస్ ఇమ్మెటీరియల్ టు మీ. నువ్వు నన్ను స్పెసిఫిక్ గా తీసినావు కాబట్టి నీకు రిప్లై ఇచ్చిన. ఓకేనా? దట్స్ ఆల్ బ్రదర్. కావాలంటే చిల్లుగుండు లైఫ్ లో, టెన్షన్ లేమొద్దు. ఓ బ్రదర్ లా చెప్తున్నాను, రిలాక్స్. నాకేం శత్రుత్వం ఉంది బ్రదర్? నైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్.